మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఈరోజు ఉదయం 8:45 సమయంలో అజిత్ పవార్ ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ విమానం ప్రమాదానికి గురైంది. చార్టెడ్ ఫ్లైట్లో అజిత్ పవార్తో కలిసి మరొక 5గురు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే లో డెన్సిటీలో ఈ ఫ్లైట్ ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ చార్టెడ్ ఫ్లైట్లో అజిత్ పవార్తో కలిపి మరో 5గురు కూడా ప్రయాణం చేస్తుండగా ఈ చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ చార్టెడ్ ఫ్లైట్ నడుపుతున్న మహిళా పైలట్ గురించి గతంలో అజిత్ పవార్ ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. మనం విమానంలో కానీ లేదా హెలికాప్టర్లో కానీ ప్రయాణం చేస్తూ సేఫ్గా స్మూత్గా ల్యాండ్ అయ్యాము అంటే ఆ హెలికాప్టర్ని లేదా ఆ విమానాన్ని నడిపింది ఒక మహిళా పైలట్ అనేది మనకి సంతోషాన్ని ఇస్తుందంటూ ఆ అర్థం వచ్చేలాగా ఆ సారాంశం వచ్చేలాగా అజిత్ పవార్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ 2 ఏళ్ల క్రితం అజిత్ పవార్ మహిళా పైలట్ను ఉద్దేశించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అజిత్ పవార్ 2 ఏళ్ల క్రితం అతను చేసినటువంటి ఒక ట్వీట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. వెన్ వి ట్రావెల్ బై హెలికాప్టర్ ఆర్ ప్లేన్, ఇఫ్ యువర్ ప్లేన్ ఆర్ హెలికాప్టర్ ల్యాండ్ స్మూత్లీ వి అండర్స్టాండ్ దట్ ద పైలట్ ఈజ్ ఏ ఉమెన్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అలాగే హ్యాష్ట్యాగ్ పెట్టి ఎన్సిపి ఉమెన్ పవర్ అంటూ కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎన్సిపి ఉమెన్ పవర్ ఏంటనేది ఆయన హ్యాష్ట్యాగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మహిళా పైలట్పై అజిత్ పవార్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాదంలో అజిత్ పవార్తో పాటుగా మహిళా పైలట్ శాంభవి పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే పైలట్గా ఉన్నది ఒక మహిళ అని అర్థం చేసుకోవాలి అంటూ 2024 జనవరి 18వ తేదీన అజిత్ పవార్ ఆయన ఎక్స్ వేదికగా అప్పుడు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కింద హ్యాష్ట్యాగ్ ఎన్సిపి ఉమెన్ పవర్ అంటూ హ్యాష్ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే వైరల్ అవుతూ ఉంది. సో ఈ ట్వీట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ లేదా ప్లేన్ సజావుగా ల్యాండ్ అయింది అంటే దాన్ని నడిపిన వాళ్ళు మహిళా పైలట్ అని అర్థం చేసుకోవాలి అంటూ అజిత్ పవార్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. ఇప్పుడు అజిత్ పవార్ ప్రయాణం చేస్తున్నటువంటి ఈ విమానం చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఒక మహిళ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మహిళా పైలట్గా ఉన్నటువంటి శాంభవి పాఠక్ ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అయితే పొగమంచు కారణంగా కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆ సాంకేతిక లోపాల కారణంగా లో డెన్సిటీలో ట్రావెల్ అవుతున్నటువంటి ఈ ప్లేన్ ఒక్కసారిగా క్రాష్ అయినట్లుగా, దాని ద్వారా ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందా, లేదంటే ఏదైనా సాంకేతిక లోపం కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందా అనేది అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా బారామతి ప్రాంతంలో ఈ విమానం అయితే ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విమానంలో అజిత్ పవార్తో కలిసి ఇటు పైలట్ శాంభవి పాఠక్తో సహా మరో 4-5గురు కూడా ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విమానంలో ప్రయాణం చేసిన వారందరూ కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. అంటే మొదట విమానం ప్రమాదానికి గురైనప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారని, కానీ అక్కడ పలుమార్లు బ్లాస్టింగ్ జరగడంతో అంటే ఫ్లైట్ క్రాష్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ బ్లాస్ట్ జరిగిందని, దానివల్ల అక్కడ వారిని కాపాడలేకపోయామంటూ స్థానికులు ఇతర మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బారామతిలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అక్కడ ఆ దుర్ఘటనను ఉద్దేశించి అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.